మీ సహోదరి సహోదరులు వింటున్నారా? దేవుడు తన రాజ్యాన్ని నిర్మిస్తున్నాడో, దేవుడు తన సేవను జరిగిస్తున్నాడో, కానీ దేవుడు పిలుచుకున్న నువ్వు దేవుని సేవకు దూరం అయిపోయావు, దేవుని ప్రేమకు దూరం అయిపోయావు, దేవుని మందిరానికి దూరం అయిపోయావు. ఒకప్పుడు సేవలో చక్కగా వాడబడ్డావు, నమ్మకంగా వాడబడ్డావు, కానీ నిన్ను ఏదో ఆకర్షించింది, ఏదో నిన్ను బయటికి ఈడ్చుకెళ్ళింది. అప్పుడు కొంతమంది సేవలో పాల్పంచుకునే వాళ్ళు సాధారణంగా ఇచ్చేటటువంటి ఒక పనికి మాలిన సాకు ఏమిటో తెలుసా? సేవ చేద్దామని వచ్చాను కానివ్వండి, సేవలో కొంతమంది ప్రవర్తన నాకు నచ్చలేదండి, కాబట్టి నేను బయటకు వెళ్ళిపోయాను. నువ్వు సేవ చేయడానికి వచ్చింది నిన్ను పిలిచిన వారిని బట్టి. ఎవరు నిన్ను పిలిచారు చెప్పు? క్రీస్తు నిన్ను పిలిచాడు, యేసు నిన్ను పిలిచాడు కాబట్టి సేవకు వచ్చావు. పిలిచిన వాని మీద నీ కళ్ళు ఉన్నట్లయితే నువ్వు సేవ సక్రమంగా చేస్తావు. అలా కాకుండా నిన్ను పిలిచినటువంటి యేసుక్రీస్తు మీద నువ్వు మనసు పెట్టుకోకుండా, ఆమె చిరాకబడింది, ఈయన కోపడ్డాడు, ఈ సాకులన్నీ చెప్పేవాళ్ళు తిన్నగా వెళ్ళిపోతారు. వీళ్ళు మొదటిగా దేవుని సన్నిధిలోంచి బయటికి పోతారు, సేవలోంచి బయటికి పోతారు, ఆ తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతారు. సో నీలో ఎలా లోపాలు ఉన్నాయో నీతో పాటు వచ్చి కూర్చున్నటువంటి ఆత్మీయుడి యొక్క జీవితంలో కూడా లోపాలు ఉంటాయి. నా ప్రశ్న ఏమిటంటే, ఎందుకు నువ్వు యేసయ్య సేవను విడిచిపెట్టి వెళ్ళావు? ఇప్పుడు వెళ్ళి నువ్వేం సాధిస్తున్నావు? దేవునితో సత్సంబంధం ఉందా? కుటుంబంలో శాంతి సమాధానం ఉందా? నువ్వు చేసేటటువంటి ఉద్యోగంలో విజయం ఉందా? ఆత్మకు సంతృప్తి ఉందా? మనసులో మనశ్శాంతి ఉందా? ఒకసారి ఆలోచించు. ఇవన్నీ ఖచ్చితంగా నీ జీవితంలో కరువు అవుతాయి.